నేను నాలో ఉన్న క్రియలను జయించాలి అంటే ఎలా? దేవుడికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నాకు తెలియాలంటే ఎలా? మీ క్రియలను జయించటం అని అడుగుతున్నారు. నేను సరిగ్గా ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటే, మీ ఉద్దేశంలో మీ హృదయంలో పుట్టే తలంపులు, ఆ తలంపుల ప్రకారం మీరు బలహీనంగా లేకపోతే బలహీనత ఇది అన్న క్రియలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయి, ఉదాహరణకు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కావచ్చు. అంటే కళ్ళతో చూస్తూ చేసే పాపం బలహీనత, చేతులతో చేసే క్రియలు వాటి బలహీనత, ఇలాంటివి ఒకవేళ మీరు అడుగుతున్నారు అని అంటే, దానికి మీ క్రియలలో మీరు బలపడాలి, లేకపోతే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని అంటే చాలా చాలా సింపుల్. ఇంతకుముందు చెప్పినట్లుగా మీ ప్రతి క్రియలు కూడా, మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఒకసారి చూడండి. ఇది ఆయనకు ఆమోదమా కాదా అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఏంటి నాకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ తీసుకుని